వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ నేతలు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అనుచరులు ఒక్కొక్కరుగా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. అయితే టీడీపీలో ఆళ్ల నాని చేరిక ప్రయత్నాలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చేసిన ఆళ్ల నాని అయితే ఈ రోజు టీడీపీలో చంద్రబాబు సమక్షంలో అయితే జాయిన్ అవనబోతున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలందరూ కూడా దాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. సరే, అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాని రావడానికి ఏంటి సార్ సంగతి? ఇప్పుడు ఆళ్ల నాని గారు దగ్గర ఒక 6 ఎలక్షన్లు ఆయన పోటీ చేశారండి. 3 సార్లు ఆయన గెలిచారు. మొన్న అయితే ఘోరమైన ఓటమిని చూశాడు ఆయన. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన చాలా 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 మా కార్యకర్తలు కానీ చాలా మంది ఇబ్బంది పెట్టాడు. అలాగే 57 డివిజన్లో కోరాడ బాలకృష్ణ ఇల్లు కూల్చాడు. జూట్ మిల్ సీన్ అని ఆయన మాజీ డివిజన్ ఇన్ఛార్జ్, ఆయన ఇల్లు కూల్చాడు. చాలా మంది గోళ్ళ కూల్చాడు. చాలా గొడవలు పెట్టాడు. మా కార్యకర్తల మీద చాలాగా ఆయన ప్రతీకారం తీసుకోండి. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వస్తున్నాడండి అతను? ఈ రోజు పార్టీలోకి వస్తున్నాడంటే మా అనుమానం ఏంటంటే అతను అవినీతి బాగా పేకల్లోతో కురిగిపోయాడు. ఎందుకంటే కరోనా టైంలోనే మొత్తం దోచుకున్నాడు. అలాగే మెడికల్ కాలేజీ కానీ రెడ్ క్రాస్ కానీ మొత్తం దాచుకోవడం తప్ప నుంచి ఏమీ లేదు. ఈ రోజు అవన్నీ బయటకు వస్తాయని భయంతో ఈ రోజు పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు మేము అనుకుంటున్నాం. ఏదైనా సరే ఏలూరు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి నువ్వు పార్టీలోకి రావచ్చు, మేము కాదంటలేదు. కాకపోతే ఏంటంటే బడేటి రాధాకృష్ణ గారు ఇప్పుడు అతను అవినీతి బయటికి తీస్తారని భయంతో ఈ రోజు ఆయన వస్తున్నాడండి. ఏదైనా సరే మేము చాలా వ్యతిరేకిస్తున్నామంటే ఎందుకంటే అతని వల్ల మా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆయన చేసింది ఏలూరులో ఏదీ లేదు. గతంలోని బడేటి కోటరామారావు గారు ఆ రోజు 2014-19 దాకా ఏలూరు అంటే ఏ విధంగా అభివృద్ధి అని చూపించాడంటే ఇప్పుడు బడేటి రాధాకృష్ణ గారు ఈయన దడిచి ఎందుకంటే ఏమన్నా తీస్తారని భయంతో ఆయన వస్తున్నారండి. ఏదైనా సరే మేము కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఆళ్ల నాని తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి తప్పనించి ఏలూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని కార్యకర్తలు అయితే అంటున్నారు. సార్ చెప్పండి, అయితే ఆళ్ల నాని గారు 2019లో బడేటి బుజ్జి గారు ఎవరైతే దివంగత ఎమ్మెల్యే గారు ఉన్నారో ఏలూరు నియోజకవర్గాన్ని అప్పుడు కూడా 4000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. అయితే ఆయన అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే అప్పుడు అయినప్పుడు ఏం చేశారు ఏలూరు నియోజకవర్గానికి? ఇప్పుడైతే బడేటి చంటి గారికి 63,000 ఓట్ల మెజారిటీతో అయితే వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీలో నుంచి ఆయన కీలక పదవులను చేసి మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారు. మీరైతే ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆళ్ల నాని గారు తెలుగుదేశంలోకి రావటానికి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా ఆయన 2019లో జగన్కి ఉన్న క్రేజ్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడైతే వేడుకున్నాడో అంత గాల్లో కూడా మా దివంగత బడేటి బుజ్జి గారి మీద అప్పుల్లో ఉన్న మేయర్ గారు కానీ రెడ్డప్పల నాయుడు గారు కానీ అందరూ ఆపోజిట్ చేసిన ఏకఛత్రాధిపత్యంతో బడేటి బుజ్జి గారు బడేటి వంశం అనేది ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన ఏలూరు వచ్చేవాడికి 3680 3730 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. అతి స్వల్ప మెజార్టీ అంటే కన్ను లొట్టపోయి సాగు ఏదో వచ్చిందంటారు కదా, ఆ ఉద్దేశంలో గెలిచాడు తప్ప అది కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన గెలిచాడు తప్ప నాకు తెలిసి ఆళ్ల నానికి ఎక్కడ కూడా క్రేజ్ లేదు. అటువంటిది జగన్ గారు ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రి ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి. అటువంటి పదవి ఇచ్చినా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి ఉప ముఖ్యమంత్రి. అటువంటిది ఒక ఏలూరుకి కనీసం ఇటుకురాయి పెట్టి కూడా ఏం చేయలేకపోయాడు. ఏం చేశాడు అంటే ఆయన వెళ్ళే రోడ్లో కూడా కనీసం ఎంట్రన్స్లో మాది అదే రోడ్లో ఇల్లు, కనీసం గుంటలో తట్టడి మట్టి కూడా పోయిలా. ఆయన ఇంటి ముందు 2 రోడ్లు పోస్తున్నాడు తప్ప తట్టడి మట్టి పోయిలా. ఏం చేశాడంటే ఏలూరుకి ఒక రాజశేఖర రెడ్డి బొమ్మ సెంటాన్స్ కాలేజ్ దగ్గర పెడతాం తప్ప నాకు తెలిసి ఆయన చేసింది ఏమీ లేదు. బడేటి బుజ్జి గారు పోసిన రోడ్లోను ఆ రోడ్లో తిరగటం తప్ప ఆయన చేసిన అభివృద్ధి లేదు. ఆయన ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లు కూడా తీపించుకోలేకపోయాడు. అది ఆయన పదవి, ఆయన చేసింది. అటువంటి ఆయన బడేటి చంటి గారు 4 సంవత్సరాలన్నర పార్టీ ఏలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు కూడా
కనీసం 3 రోజులు కూడా సెలవు పెట్టకుండా రాత్రి అనకుండా పగలనకుండా కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చి ఆయన స్వదాగా 63,000 ఓట్ల మెజార్టీతో గెలిచాయంటే అసలు ఆళ్లనాని గారి భవిష్యత్తు ఏంటనేది ఆ రోజునే ఆయన ఏలూరు నియోజకవర్గానికి ఇంకా ఆయన రాజకీయం అక్కర్లేదనేది ప్రజలు అఖండ మెజార్టీతో తీర్పిచ్చారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఆళ్లనానిని ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన ఏలూరు నియోజకవర్గంలో 2019లో కానివ్వండి అక్కడ 4,000 ఓట్లతోనూ మెజారిటీతోనూ గెలుపొందారని చెప్తున్నారు. అయితే అలాగే 2024 ఎన్నికల్లో భారీగా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఇది ఏలూరు నియోజకవర్గంలో గత ఎమ్మెల్యేగా చేసినప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఆయనకి పెద్దపీట వేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఆ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ఏలూరు నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. అలాగే వైద్య హాస్పిటల్ విషయంలో కూడా భారీగా అక్రమాలకైతే పాల్పడ్డారని చెప్తున్నారు. కేవలం ఆయన అక్రమాస్తుల్ని ఆయన ఏదైతే అక్రమాస్తులు కలిగి ఉన్నాడో వాటిలన్నింటినీ ఆయన కాపాడుకోవటం కోసమే టీడీపీలో అయితే జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి అయితే భారీగా వలసలు ఉన్నాయి. అలాగే జడ్పీ చైర్మన్ వివాదంలో కూడా కొంతవరకు అయితే టీడీపీ కార్యకర్తలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.